హామీలు అమలు పరచని కాంగ్రెస్ పార్టీని కర్రుకాల్చి వాతపెట్టాలి. ఎస్ ప్రవీణ్ కుమార్ కి మద్దతుగా ఎంపీపీ ప్రచారం. ఘనపూర్ మండలంలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి ఎస్ ప్రవీణ్ కుమార్ కి అవకాశం ఇవ్వాలని సల్కలాపూర్, పర్వతాపూర్ గ్రామాలలో ప్రజలను కలిసి అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కృష్ణా నాయక్ సమన్వయకర్త నందిమల్ల అశోక్, పార్టీ అధ్యక్షులు రాళ్ల కృష్ణయ్య మాట్లాడుతూ, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని, గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను రైతు రుణ మాఫీ, ధాన్యం కొనుగోలుపై 500 బోనస్, ప్రతి మహిళకు 2500 ఆసరా పింఛన్, 4000 రూపాయలు కౌలు రైతులకు, రైతు కూలీలకు రైతు బంధు, 24 గంటల కరెంటు, పంటలకు సాగునీరు ఏమైందని నిలదీయాలన్నారు. ఈ సందర్భంగా మహిళలు, రైతులు కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయామని, ఈసారి కేసీఆర్ కారు గుర్తుకు ఓటు వేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సామ్యనాయక్, మన్నెంగౌడ్, ఆంజనేయులు గౌడ్, సర్పంచ్ నిర్మల సుదర్శన్, నాగిరెడ్డి, లోకయ్య బాలస్వామి, మల్లేష్ గౌడ్, మల్లారెడ్డి, బాలయ్య, రాములు, వెంకటేష్, తార్యనాయక్, బాగన్న, బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి కట్టలే, మన కేసీఆర్ కట్టిన పైసలే ప్రీమియం కట్టినప్పుడు కేసీఆర్ లేదు అయిపోయిందా. అది మన చంద్రబాబు మాట్లాడితే లేదు 460 కోట్లు మళ్ళీ కడితే గనుకులు ఇద్దరికి రాలేదు. అట్లనే అయిపోయింది, టైం అయిపోయింది. మధు రాలే, ఇంకోటి తెలంగాణ నాలుగు నెలలకే అంత ఇది తీసుకుంటారు. మనము వాస్తవంగా కాంగ్రెస్ నుంచి పని చేస్తే మన కాంగ్రెస్ ఓటేసేటివి, మోసం చేసిండు. ఎలక్షన్ లో 2 లక్షల రుణమాఫీ అన్నాడు, 4000 పెన్షన్ అన్నాడు, 500 కష్టమైంది కదా. తాగని నీళ్లు దొరకదు దొరకవు. అంటే మన ఏంటంటే ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ అని చెప్పి ఈయన ఒక ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్, ఆయన రాజీనామా చేసి ఇప్పుడు పెద్ద ఉద్యోగం మన ఎస్ఐతోనే, చాలా పెద్ద ఉద్యోగము. ఆయన భార్య కూడా కలెక్టర్ ఉంది. ఎందుకంటే మన కొరకు ఢిల్లీలో పోయి పార్లమెంట్లో కొట్లాడాలి, మన కొరకు ఆయన అన్ని విషయాలు మాట్లాడాలంటే ఇటువంటి రావాలి. మల్లు రవి అని ఉన్నాడు ఇంత ముందు, ఆయన 2 సార్లు గెలిచిండు. ఆయన ఏమి చేయలే, గెలిచిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. కేసీఆర్ నిలబెట్టిన మంచి అక్కడ చూడాలి. కేసీఆర్ ఉన్నాడు కదా, ఆయన కేసీఆర్ నిలబెట్టి మన పిల్లలు, పేద పిల్లలు చదవడం కోసం పిల్లలు టచ్ లో ఉన్నారు. ఈసారి నౌకర్లు మన మాదిగను ఆయన నిలబడ్డాను, ఈయన మన జాతి కొరకు, వీళ్ళ భార్యనే మన లమ్మడాయన, ఈయనేమో మన మాదిగాయన, వీళ్ళ భార్య మన లమ్మడాయన. నేను